Insolvency and bankruptcy are used interchangeably. Both indicate that the company is not good in a financial position, but there is a clear difference between the two words insolvency and bankruptcy. Insolvency means a scenario where the assets of the company are insufficient to pay his debt. Insufficient in the normal course of business అవుతుంది. Inability to pay the party the debts in the ordinary course of business. Insolvency is a state of one's whose assets are insufficient to pay his debt. Insolvency అనేది స్టేట్. ఇన్సాల్వెన్సీ అనేది రెండు రకాలుగా అవ్వచ్చు. Here the debtor may be insolvent because of the following cases: financial failure, business failure. Bankruptcy is a legal status. ఇది లీగల్ స్టేటస్ చెప్పేస్తుంది. బ్యాంక్రప్సీ ఈజ్ అ లీగల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ హూ కెనాట్ రీపే ద డెబ్ట్స్ టు ద క్రెడిటర్స్. ఇక లీగల్గా చెప్పాలంటే ద బ్యాంక్రప్సీ బిగిన్స్ విత్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ ఇన్ ద కోర్ట్ ఆర్ బిఫోర్ ఎనీ అప్రాప్రియేట్ అథారిటీ. అది అప్రాప్రియేట్ అథారిటీకి ఇచ్చాక ద డెటార్ అసెట్స్ ఆర్ దెన్ ఎవాల్యుయేటెడ్ అండ్ యూస్ టు పే టు ద క్రెడిటర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. ఇక్కడ అడ్జుడికేటింగ్ అథారిటీ ఏదైతే ఉందో అసెట్స్ని ఎవాల్యుయేట్ చేసి అప్పుడు పేమెంట్ టు ద క్రెడిటర్స్ అకార్డింగ్ విత్ ద లా అనేది చేస్తుంది. ఇన్సాల్వెన్సీ అనేది ఒక సిచ్యుయేషన్ in which the debtor is unable to pay his debts in the ordinary course of business. Bankruptcy అనేది ఒక కోర్టు డిక్లేర్ చేయాలన్నమాట స్టేటస్ అండ్ గివ్స్ ద లీగల్ ఆర్డర్స్. ఏంటంటే ఇన్సాల్వెన్సీ ఈజ్ అ స్టేట్ వెరాజ్ ద బ్యాంక్రప్సీ ఈజ్ అ కంక్లూజన్. బ్యాంక్రప్సీ అని చెప్పాలంటే అది యూజువల్గా ఇండివిజువల్ కేసెస్లోనే అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్ని బ్యాంక్రప్సీ అని చెప్పలేము, లిక్విడేషన్ని బ్యాంక్రప్సీ అని చెప్పచ్చు. కార్పొరేట్స్ కోసం లిక్విడేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తామన్నమాట. దస్ ఇన్సాల్వెన్సీ ఈజ్ అ స్టేట్ అండ్ ద బ్యాంక్రప్సీ ఆర్ ద కన్క్లూజన్స్. ఇఫ్ insolvency is not resolved, it leads to the bankruptcy in case of individuals and liquidation in case of corporates. So section 79 subsection 4 of IBC code ప్రకారం defines the term bankruptcy. సెక్షన్ 79 బ్యాంక్రప్సీని డిఫైన్ చేస్తుంది. బ్యాంక్రప్సీ అంటే ఏంటి? స్టేట్ గురించి చెప్పేస్తుంది. యాజ్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్సీ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే ఏంటి? బ్యాంక్రప్ట్ అంటే 126 ప్రకారం ఒక డెటార్ని బ్యాంక్రప్ట్ కింద అడ్జస్ట్ చేస్తున్నారు. లేకపోతే ఒక పార్ట్నర్ ఉన్న ఫర్మ్ని 126 ప్రకారం బ్యాంక్రప్ట్ అని అడ్జస్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎనీ పర్సన్ని అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ కింద అడ్జస్ట్ చేస్తున్నారు. సో దీన్ని బ్యాంక్రప్ట్ అంటారు. ఈ బ్యాంక్రప్ట్ని స్టేట్ డిక్లేర్ చేయడాన్ని బ్యాంక్రప్సీ అంటారు. So section 79 subsection 4 of IBC code defines the term bankrupt as a state of being bankrupt. Bankruptcy as a state of being bankrupt. Under the IBC code 2016, bankrupt means a debtor who has been adjudged as a bankrupt under section 126. First point. Second, each partner of the firms where a bankruptcy order under section 126 has been made against a firm. Third, any person adjudged as the undischarged insolvent. ఇండివిజువల్కి. ఇప్పుడు లిక్విడేషన్కి ఏంటి? కార్పొరేట్స్కి లిక్విడేషన్ మీన్స్ అ క్లోజర్ ఆర్ వైండింగ్ అప్ ఆఫ్ ఎ కార్పొరేషన్ ఆర్ అన్ ఇన్కార్పొరేటెడ్ ఎంటిటీ త్రూ లీగల్ ప్రాసెస్. In liquidation process, the assets of the corporate body are sold and its liabilities are discharged. Liquidation results in the dissolution of the company by virtue of which the company ceases to exist. 3 points where the liquidation means a closure or winding up of a corporation or incorporated entity through legal process. It is a closure of the corporation through a legal process. In liquidation process, the assets of the company are sold and the liabilities are discharged. Liquidation results into the dissolution of a company by virtue of which the company ceases to exist. ఇప్పుడు హిస్టారికల్ ఏమైనా అడిగారు అనుకో, హిస్టారికల్ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1800లో ఏం చేసిందంటే ఇన్సాల్వెన్సీకి జ్యుడిస్డిక్షన్ ఇచ్చిందనమాట ప్రెసిడెన్సీ ఏరియాస్లో. ప్రెసిడెన్సీ ఏరియాస్ టౌన్స్ అంటే ఏంటి? బాంబే, మెడ్రాస్, కల్కటా. ఈ 3 ఏరియాల్లో ఏంటంటే ఇన్సాల్వెన్సీ కేసెస్ కూడా డీల్ చేయండి అని చెప్పేసి జ్యుడిస్డిక్షన్ ఇచ్చింది. అది ఫస్ట్ జ్యుడిస్డిక్షన్ ఇచ్చారు. తర్వాత 1828 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇన్సాల్వెన్సీ కేసెస్ ఇలా పెరిగిపోవడం వల్ల కోర్ట్స్ డిస్టింక్ట్ చేశారనమాట. సెపరేట్ కోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా జ్యుడిస్డిక్షన్ చేసేయమని చెప్పేసి చెప్పారు ఆ ఏరియాస్లో. తర్వాత
28 ఇయర్స్ తర్వాత కోర్ట్ డిస్టింగ్ చేశారనమాట, కోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇంకా కేసెస్ పెరుగుతున్నాయి అని అనిపించినప్పుడు మళ్ళీ 20 ఇయర్స్కి 1848లో ఇన్సాల్వెన్సీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఇప్పుడు వరకు ఏంటి, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1800లో కన్ఫర్మెంట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ జ్యూరిస్డిక్షన్ ఆన్ సుప్రీం కోర్ట్స్ ఎట్ బొంబై, మెడ్రాస్, కల్కటా ఇన్సాల్వెన్సీ జ్యూరిస్డిక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ స్టాట్యూట్ 9 తర్వాత ఏం చేసిందంటే 1829లో 1828లో 28 ఇయర్స్ తర్వాత స్టాట్యూట్ 9 అనేది తీసుకొచ్చిందనమాట. స్టాట్యూట్ 9 ద్వారా ఏంటంటే ఇన్సాల్వెన్సీ కోర్ట్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చింది ఇన్ ద ప్రెసిడెన్సీ టౌన్స్. ఇన్సాల్వెన్సీ కోర్ట్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చింది ఇన్ ద ప్రెసిడెన్సీ టౌన్స్. తర్వాత 1848లో ఇంకా కేసెస్ పెరుగుతున్నాయని అనిపించి ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ తీసుకొచ్చింది. సో చాలా సింపుల్గా ఫస్ట్ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఇచ్చిందనమాట కోర్ట్స్కి, ఇన్సాల్వెన్సీ కూడా డీల్ చేయండి అని చెప్పేసి. అది సరిపోలేదు కదా, తర్వాత కోర్టుని ఎస్టాబ్లిష్ చేసింది, వేరే కోర్ట్స్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చింది, సెపరేట్గా కోర్ట్స్ని తీసుకొచ్చింది. ఇవి రెండు కూడా సెపరేట్గా కోర్ట్స్ సరిపోవట్లేదు, జ్యూరిస్డిక్షన్ ఇవ్వడం సరిపోవట్లేదు, కోర్ట్ సరిపోవట్లేదు. అందుకు ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ అనేది తీసుకొచ్చింది 1848లో. తర్వాత ఏమైందంటే సో ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ తీసుకొచ్చాక ఇంకా ట్రేడింగ్ అనేది పెరగడం మొదలైంది. ట్రేడింగ్ అనేది పెరగడం వల్ల ఈ ప్రెసిడెన్సీ టౌన్స్, ప్రొవిన్షియల్ టౌన్స్ వీటిలో ఏమైందంటే వీటికి సెపరేట్ యాక్ట్స్ అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే బొంబై, మెడ్రాస్, కల్కటా ఇక్కడ ఎక్కువ ఇన్సాల్వెన్సీ అవ్వడం మొదలైందనమాట. సో అక్కడ ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ అనేది తీసుకొచ్చిందనమాట. ఫస్ట్ ఏంటి, ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ మొత్తం ఇండియా మొత్తానికి ఒకటి తీసుకొచ్చింది. తర్వాత ఇన్సాల్వెన్సీస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఎవరికి, ప్రెసిడెన్సీ టౌన్స్ వాళ్ళకి. తర్వాత ప్రొవిన్షియల్ టౌన్స్ వాళ్ళకి తీసుకొచ్చింది. ఇవన్నీ ఏంటంటే పర్సనల్గా వాళ్ళకి తీసుకొచ్చింది కాబట్టి ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ తీసుకొచ్చారు. దాని పక్కన ఏం రాస్తామంటే పర్సనల్ ఇన్సాల్వెన్సీ ఇన్ ప్రెసిడెన్సీ టౌన్స్ ఆఫ్ బాంబే, మెడ్రాస్, కల్కటా. పర్సనల్ ఇన్సాల్వెన్సీ ఇన్ ఆల్ ద ప్రొవిన్సెస్ ఆఫ్ ఇండియా. సో ఇలా 1920 వరకు ఇలాగ యాక్ట్స్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఇండిపెండెన్స్ రావడం మొదలైంది. రకరకాలుగా అగ్రికల్చర్ మీద, రకరకాల వాటి మీద ఫోకస్ చేయడం మొదలెట్టడం వల్ల ఐబీసీ అనే దాన్ని తీసుకురావడానికి టైం పట్టింది. దానికి ముందు ఏమేమి యాక్ట్స్ ఉండేవి దీనికి రిలేటెడ్గా స్కాటర్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ లైక్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, కంపెనీస్ 1956, సీకా, ఆర్డీడీబీఎఫ్ఐ, సార్ఫేసీ అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇవన్నీ కూడా కలిపి ఐబీసీ కోడ్ అనేది ప్రిపేర్ చేశారు. సో స్కాటర్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ ఆర్ టేకెన్ టుగెదర్ టు ఫార్మ్ ద ఐబీసీ. స్కాటర్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ ఏంటి, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013, సీకా, ఆర్డీడీబీఎఫ్ఐ యాక్ట్, సార్ఫేజీ యాక్ట్. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. An act to consolidate and amend the laws relating to the reorganization and insolvency resolutions of కార్పొరేట్ పర్సన్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్ ఇన్ అ టైమ్ బౌండ్ మేనర్. ఐబీసీ కోడ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? అన్ యాక్ట్ టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్స్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్ ఇన్ అ టైమ్ బౌండ్ మేనర్. నెక్స్ట్, ఎందుకు కొత్త లా అనేది తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు ఐబీసీకి. ఎందుకు కొత్త లా తీసుకొచ్చారంటే ఫస్ట్ రకరకాల లాస్ స్కాటర్డ్ అయి ఉన్నాయి. ఇందాకే మనం చూసాం ఆర్బీఐ, ఆర్డీబీబీఎఫ్ఐ, పార్ట్నర్షిప్, కంపెనీస్ యాక్ట్ ఒక్కొక్కటి చెప్పేదన్నమాట. సో ఓవర్లాపింగ్ అయ్యేది, లాస్ వర్ స్కాటర్డ్, దానివల్ల ఓవర్లాపింగ్ అయ్యింది. ఓవర్లాపింగ్ వల్ల మల్టిప్లిసిటీ ఆఫ్ ఫారమ్స్, ఒక్కొక్క చోటకి వెళ్ళామనేది, డిఆర్టీ దగ్గరికి ఒకళ్ళు, ఇంకో చోట ఇంకొకళ్ళు. అండ్ ఆల్సో కాంట్రడిక్షన్ అవుతుంది, ఒక లాలో ఒకటి చెప్తే ఇంకో లాలో ఇంకోటి అవుతుంది. సో ఇవి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. లా స్కాటర్డ్గా ఉండడం వల్ల ఒక్కొక్క ప్రొవిజన్ చెప్తుంది, ఒక్కొక్క కాంట్రడిక్షన్ చెప్తుంది, అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో మల్టిప్లిసిటీ ఆఫ్ ద ఫారం ఉండేది, ఒక చోటకి వెళ్ళమంటే ఇంకొకటి ఇంకో చోటకి వెళ్ళమనేది. సో ఫస్ట్ ప్రాబ్లం అది. The legal framework did not help the lenders in the effective and timely recovery of the defaulted asset.
సో ఏదైతే ఫ్రేమ్వర్క్ ఫామ్ అయిందో ఇట్ డిడ్ నాట్ హెల్ప్ ద లెండర్స్ ఇన్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ రికవరీ ఆఫ్ ద డిఫాల్టెడ్ అసెట్. The liquidations of the companies was handled under the various law and different authorities such as High Court and Debt Recovery Tribunal had overlapping jurisdiction which has adversely affected the debt recovery process. The liquidation of the company was handled by the various laws and different jurisdictions or authorities such as High Court and Debt Recovery Tribunal DRT and High Court and has overlapping jurisdiction which adversely affected the debt recovery process. మల్టిపుల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ లాస్లు ఏమేమి వస్తున్నాయి ఇందాకే చదివాం. ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ యాక్ట్, ప్రొవిన్షనల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్, సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్, మల్టిపుల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. అండ్ మల్టిపుల్ అథారిటీస్ అంటే డిఆర్టీ, హైకోర్ట్, ఎన్సిఎల్టీ ఇలా రకరకాల అథారిటీస్ ఉన్నాయి. సో డిలేడ్ ఇదేంటంటే దీనివల్ల లెండర్కి ఏంటంటే ఇన్ఎఫెక్టివ్గా, ఇన్ఎడిక్వేట్గా, డిలేడ్గా ఉంటుంది, రిజల్ట్స్ రావట్లేదు, లెండర్స్ ఏదైతే ఉందో అసెట్స్ని టైమ్లీ రికవర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి రాస్తాం. టైం బౌండ్ మేనర్లో జరగట్లేదు, ఇవి కొన్ని పాయింట్స్ రాస్తాం. అండ్ ఇండివిజువల్కి ఇన్సాల్వెన్సీ ఏవైతే ఉన్నాయో అవి పాతకాలంవి. 1909, 1920 అప్పుడు లాస్ అన్నీ వస్తున్నాయన్నమాట. ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ యాక్ట్, ప్రొవిన్షనల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్. సో అవన్నీ ఇండివిజువల్ ఇన్సాల్వెన్సీ కోసం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. సో ఒకవేళ ఎందుకు ఐబీసీ తీసుకొచ్చారని అడిగితే ఈ పాయింట్స్ అనేవి రాస్తాము. మల్టిపుల్ లాస్ రావడం వల్ల మల్టిపుల్గా ఓవర్లాప్ అవుతున్నాయి, మల్టిపుల్ లెజిస్లేషన్స్ ఉన్నాయి. లెజిస్లేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ రాస్తాము. ఫస్ట్ మల్టిపుల్ లాస్ ఉన్నాయి అన్నట్టు రాస్తాము. లెజిస్లేషన్స్ ఏమేంటి? ప్రెసిడెన్సీ టౌన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఉంది, ప్రొవిన్షనల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఉంది, సీకా, కంపెనీస్ యాక్ట్, ఇట్లా రకరకాలు ఉండడం వల్ల, లెజిస్లేషన్స్ ఉండడం వల్ల డిఫరెంట్ అథారిటీస్ కూడా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. బిఐఎఫ్ఆర్, డిఆర్టీ, ఎన్సిఎల్టీ, హైకోర్టు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, మల్టిపుల్ అథారిటీస్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే కాంట్రడిక్షన్ కూడా అవుతుంది. 3 పాయింట్లకి ఇక్కడికి అయింది. కాంట్రడిక్షన్ అవ్వడం వల్ల లెండర్స్కి ఏమైతే అవుతుందో అది డిలే అవుతుంది ఎసర్ట్ రావడం. ఇన్ఎడిక్వేట్ అండ్ ఇన్ఎఫెక్టివ్ రిజల్టెడ్ డిలేస్. సరైన ఫ్రేమ్వర్క్ ఫర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ రిజల్యూషన్ లేకపోవడం వల్ల ఇన్ఎడిక్వేట్ ఇన్ఎఫెక్టివ్గా ఉన్నది ఎసర్టన్ రికవర్ చేయడం అనేది. టైమ్లీ రికవర్ అయ్యేది కాదు. Liquidation of companies was handled under various laws and different authorities such as High Court and Debt Recovery Tribunal which had overlapping jurisdiction which adversely affecting the debt recovery process. టైం బౌండ్ మేనర్గా చేయడానికి తీసుకొచ్చింది. అండ్ ఆల్సో ఇండివిజువల్ ఇన్సాల్వెన్సీ కోసం కొత్తగా లా తీసుకురావడానికి కూడా తీసుకొచ్చింది. నౌ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద ఐబీసీ. ఐబీసీ అనేది ఆబ్జెక్టివిటీ ఏంటి? ఫస్ట్ 2 పాయింట్లు వచ్చేసరికి టైటిల్ నుంచే తీసుకుంటాం. ఇట్ ఈస్ టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్. రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ కోసం లాస్ని ఏదైతే ఉన్నాయో రకరకాల లాస్ని కన్సాలిడేట్ అండ్ అమెండ్ చేశారు. రీఆర్గనైజేషన్ ఎందుకంటున్నాము? ఇప్పుడు నేను ఇన్సాల్వెంట్ అయిపోయాను అనుకో, నాలో ఏదో డిఫెక్ట్ ఉంది కాబట్టే కదా నేను ఇన్సాల్వెంట్ అయ్యాను. సో ఆ రీఆర్గనైజేషన్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను సాల్వెంట్గా ఉన్నానో అప్పుడు మళ్ళీ ఇన్సాల్వెంట్ అవ్వకుండా ఉండడానికి రీఆర్గనైజేషన్స్ అనేది చేస్తున్నారనమాట. సో ఇట్ ఈస్ టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఆఫ్ ద కార్పొరేట్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్. టు ప్రొవైడ్, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, టు ప్రొవైడ్ ద ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ మెకానిజం. ఇలా ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ మెకానిజం టైం బౌండ్ మేనర్లో అవ్వడం వల్ల మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎసర్ట్ అవుతుంది. తొందరగా మనకి ఎసర్ట్ మనకి టైం బౌండ్కి వచ్చేస్తుంది. టైం బౌండ్గా రావడం వల్ల ఎసర్ట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఎసర్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే బ్యాంకుకి తొందరగా డబ్బులు వచ్చేస్తున్నాయి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎసర్ట్కి వస్తుంది. ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడం మొదలెడుతుంది కదా, క్రెడిట్ వేరే వాళ్ళకి క్రెడిట్ రావడం మొదలెడుతుంది. సో ద ఇంక్రీజ్ అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్. ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆ డబ్బులు తీసుకుని బజ్జీ కొట్లు పెట్టుకోవడం అలాగ ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట ఎంటర్ప్రెన్యూర్షిప్.
సో ఇప్పుడు వరకు 5 పాయింట్స్ లింక్లో ఉన్నది ఏంటంటే టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్స్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్. ఫర్మ్స్, కార్పొరేట్ పర్సన్స్, ఇండివిజువల్ కోసం వాళ్ళ రీఆర్గనైజేషన్, ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ కోసం కన్సాలిడేట్ అండ్ అమెండింగ్ ద లాస్ చేశారు. ఫస్ట్ పాయింట్ అది. ఇంక ఇవేవైతే జరుగుతున్నాయో అవి టైమ్ బౌండ్ మేనర్లో జరుగుతున్నాయి. టైమ్ బౌండ్ మేనర్లో జరగడం వల్ల మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అసెట్ వస్తుంది. దానివల్ల అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ అండ్ టు ప్రమోట్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్. అండ్ దిస్ ప్రమోట్స్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్. So once again, to consolidate and amend the laws relating to the reorganization and insolvency resolution of the corporate persons, partnership, firm and individual, and to provide a time-bound manner of insolvency resolution mechanism to ensure the maximum value of asset, to increase the availability of the credit, to promote the entrepreneurship, and to improve the ease of doing business. And this facilitates more investments, leading to higher economic growth and development. ఇంకా మనం ఐబీసీలో చదువుతున్నట్టయితే వాటర్ ఫాల్ మెకానిజంలో ఏంటి, అన్ని స్టేక్ హోల్డర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. సో అంటే గవర్నమెంట్కి వేరేలాగా హయ్యర్ ప్రయారిటీ ఇవ్వడం అట్లాంటివి ఏం లేదు, అందరికీ ఒకేలాగా ఇస్తున్నారు. సో ఈ పాయింట్ని తీసుకొస్తున్నాం అనమాట ఆబ్జెక్టివిటీలో కూడా. టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ the alteration in the order of the priority of the payment of government dues, to balance the interest of all the stakeholders including the alteration in the order of the priority payment of the government dues, to balance the interest of all the stakeholders including alteration in the order of the priority of the payment of the government dues. ఇప్పుడు వరకు అన్నీ కన్సాలిడేట్ చేస్తే ఇప్పుడు వరకు 5 కొన్ని పాయింట్స్ చెప్తున్నా. కీ ఆబ్జెక్టివిటీ క్వశ్చన్ వచ్చిందనుకో ఏం రాస్తావు, ఫస్ట్ 2 పాయింట్స్ మనం టైటిల్లో చదివింది రాస్తాము. టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ అండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్స్, పార్ట్నర్షిప్, ఫర్మ్ అండ్ ఇండివిజువల్స్. అండ్ సెకండ్ పాయింట్, టు ప్రొవైడ్ ద టైమ్ బౌండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ మెకానిజం. టైమ్ బౌండ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ మెకానిజం వల్ల మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ వస్తుంది. దీనివల్ల ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్, ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ అనే రాయాలి. క్రెడిట్ వర్తినెస్ అలా కాదు, అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ అనేది వేరు, క్రెడిట్ వర్తినెస్ అనేది వేరు. సో ది ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ టు ప్రమోట్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్. దీనివల్ల ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఏంటి, మోర్ ఇన్వెస్ట్మెంట్స్, టు ఫెసిలిటేట్ ద మోర్ ఇన్వెస్ట్మెంట్ లీడింగ్ టు ద హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. టు ఫెసిలిటేట్ ద మోర్ ఇన్వెస్ట్మెంట్స్ లీడింగ్ టు ద హయ్యర్ గ్రోత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇవన్నీ అవుతున్నాయి. నెక్స్ట్ వీటితో పాటు వాటర్ ఫాల్ మెకానిజం అంటే టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ద ఆల్టరేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రయారిటీ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూస్. ఇంకొకసారి చెప్తున్నా, మళ్ళా విను. ఆబ్జెక్టివిటీ గురించి అడిగితే టు కన్సాలిడేట్ అండ్ అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్, ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ పర్సన్స్, పార్ట్నర్షిప్, ఫర్మ్ అండ్ ఇండివిజువల్స్. సెకండ్, టు ప్రొవైడ్ ద టైమ్ బౌండ్ మేనర్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ మెకానిజం. థర్డ్, టు ఎన్ష్యూర్ ద ఈ టైమ్ బౌండ్ రావడం వల్ల మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అసెట్తో పాటు ఇంక్రీజ్ ఇన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద క్రెడిట్ టు ప్రమోట్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ప్రమోట్ అవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీటన్నిటి వల్ల ఫెసిలిటేట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్, టు ఫెసిలిటేట్ ద మోర్ ఇన్వెస్ట్మెంట్స్ లీడింగ్ టు ద హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లేకపోతే ఇట్ లీడ్స్ టు ద హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ద డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వీటన్నిటితో పాటు టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ద ఆల్టరేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రయారిటీ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూస్. సో ఐబీబీఐ ఏదైతే ఉందో ఐబీసీ కోడ్ 5 పార్ట్స్ కింద డివైడ్ అయింది. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రిలిమినరీ గురించి చెప్తాను. సెకండ్ పార్ట్ మనకు తెలిసిందే కార్పొరేట్ పర్సన్స్. థర్డ్ పార్ట్ ఇండివిజువల్స్ గురించి. ఫోర్త్ పార్ట్ అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఐపీఏస్ అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. ఫిఫ్త్ పార్ట్ మిస్లీనియస్ సెక్షన్. సో పార్ట్ 1లో ఏంటి ప్రిలిమినరీ. పార్ట్ 2లో ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అండ్ లిక్విడేషన్ ఫర్ ద కార్పొరేట్ పర్సన్స్. కార్పొరేట్ పర్సన్స్కి ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఎలాగవుతుంది, లిక్విడేషన్ ఎలాగవుతుంది. పార్ట్ 3 ఏంటంటే సేమ్ ఇండివిజువల్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ఎలాగవుతుంది, ఇక్కడ లిక్విడేషన్ అన్నాం కదా, బ్యాంక్రప్సీ ఎలాగవుతుంది. పార్ట్ 3 కది. పార్ట్ 4 ఏం చెప్తుంది, ఐపీఏస్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు, ఐయూస్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు, రెగ్యులేషన్ ఆఫ్ ఐపీఏ అండ్ ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. పార్ట్ 5 మిస్లీనియస్ సెక్షన్స్.
జనరల్గా ఏంటంటే ఐబీసీలో 3 డెఫినేషన్ సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 3 అనేది అన్నిటికీ కామన్ డెఫినేషన్ సెక్షన్. సెక్షన్ 5 ఏదైతే ఉందో డెఫినేషన్ అది ఓన్లీ 5 పార్ట్ 2కి అప్లికబుల్. 79 ఇందాక బ్యాంక్రప్సీ కోడ్ కోసం చదివాం కదా, 79 అనేది ఇండివిజువల్స్ కోసం అప్లికబుల్. సో 3 డెఫినేషన్ సెక్షన్స్ 3, 5, 79. 3 వచ్చేసరికి మొత్తం మీద, 5 వచ్చేసరికి కార్పొరేట్ పర్సన్స్కి, 79 వచ్చేసరికి ఇండివిజువల్స్కి. సో అప్లికబిలిటీ ఆఫ్ ద కోడ్ అని వచ్చిందనుకో, సెక్షన్ 2 ప్రకారం అప్లికబిలిటీ ఆఫ్ ద కోడ్ అనేది ఉంది. సో ఏమొస్తుంది మనకి నార్మల్గా తెలిసిందైతే కంపెనీ, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇండివిజువల్, ఈ 4 అన్నట్టు చదివాం. కానీ 7 వస్తాయి. ఏంటవి? కంపెనీ అంటే కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013, ఎనీ అదర్ కంపెనీ గవర్న్డ్ బై ద స్పెషల్ యాక్ట్. కంపెనీ దగ్గర 2 పాయింట్లు వచ్చేస్తున్నాయి. కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఎనీ అదర్ కంపెనీ గవర్న్డ్ బై ద స్పెషల్ యాక్ట్. సో అవి 2. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎనీ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఇక్కడికి 3 అయిపోయింది. 4th ఏంటంటే సచ్ అదర్ బాడీ కార్పొరేట్ అండర్ ఎనీ లా యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై. సో వేరే బాడీ కార్పొరేట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఏ బాడీ కార్పొరేట్ అయినా సరే అది కూడా ఐబీసీలోకే వస్తుంది. వీళ్ళందరికీ రిలేటెడ్ ఎవరైనా సరే పర్సనల్ గ్యారంటర్ ఇచ్చారనుకో కార్పొరేట్ డెటార్కి, వాడు వస్తాడు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇండివిజువల్స్, ఇవి 2 కామనే. ఇంకోసారి 7 ఎలా వస్తున్నాయో చెప్తాను. కంపెనీకి రిలేటెడ్ 2, ఎల్ఎల్పి 1, బాడీ కార్పొరేట్ 1, పర్సనల్ గ్యారంటర్ ఎవరైనా ఇస్తున్నారంటే వాడు, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇండివిజువల్స్. It provides that the provisions of the code shall apply to the any company incorporated under the Companies Act 2013 or company related any other company governed by the special act, any limited liability partnership, such other body incorporated under any law as the central government may notify personal guarantor to the corporate debtor, partnership firm, individuals. IBBI is a body corporate having a perpetual succession and the common seal. Is a body corporate having a perpetual succession and the common seal with the power subject to the provisions of this code. It can acquire, hold and dispose of property, both movable or immovable property, and to contract and shall the said name sued or be sued. ఐబీబీఐ అంటే ఏంటి? అదొక బాడీ కార్పొరేట్, పర్పెక్చువల్ సక్సెషన్, కామన్ సీల్ ఉంది. మన కంపెనీస్ లాగానే ఇది ఒక బాడీ కార్పొరేట్, పర్పెక్చువల్ సక్సెషన్ ఉంది, కామన్ సీల్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు దిస్ కోడ్, లా అనకూడదు, కోడ్, విత్ సబ్జెక్ట్ టు దిస్ కోడ్ ఇట్ కెన్ ఎక్వైర్ ద ప్రాపర్టీకి రిలేటెడ్, కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు, ప్రాపర్టీని ఎక్వైర్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు, అండ్ ఇట్ కెన్ బి సూడ్ ఆర్ బీ సూడ్. ఈ బోర్డులో ఎవరు ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ 5 మెంబర్స్ ఏంటంటే చైర్పర్సన్, ఇంకొకళ్ళు ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ లా, ఎంసీఏ దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి, ఇలాగ 5 పర్సన్స్ స్పెషల్ పర్సన్స్ అయిపోయారు. వీళ్ళెవరు? ఇంకో 5 పర్సన్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. అందులో 3 అనేది వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేస్తారు, ఇంకో 2 వచ్చేసరికి పార్ట్ టైం చెయ్యొచ్చు. So, the board shall consist of the following members who shall be appointed by the central government, namely chairperson, 3 members not below the rank of joint secretary, one of which represents, అంటే ఈ 3 members not below the rank of joint secretary. ఈ 3 persons ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లా, వీళ్ళ 3 కూడా నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాడు ఎక్స్ అఫీషియో. అండ్ మిగతా 5 అదర్ మెంబర్స్ టు బి నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఆఫ్ హూమ్ ఎట్లీస్ట్ 3 షుడ్ బి హోల్ టైమ్ మెంబర్స్. 3 షాల్ బి హోల్ టైమ్ మెంబర్స్. ఇంకోసారి ద కంపోజిషన్ ఆఫ్ ద ఐబీబీఐ, ఒకవేళ కంపోజిషన్ ఐబీబీఐ గురించి క్వశ్చన్ అడిగితే ఏంటి? ఐబీబీఐ అనేది బాడీ కార్పొరేట్, అది దానికి పర్పెక్చువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్ అనేది ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ ఇట్ కెన్ ఎక్వైర్, డిస్పోజ్ ఆఫ్ ఆర్ హోల్డ్ ఎనీ ప్రాపర్టీ, both movable or immovable property, and contract and shall the said name sue or be sued.
ఇలా ఐబీబీఐ గురించి ఇంట్రో రాస్తాము. ఐబీబీఐ గురించి ఏమి ఇంట్రో రాస్తాము? అది పర్పెక్చువల్ సక్సెషన్ ఉంది, కామన్ సీల్ ఉంది. ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ద కోడ్ ప్రకారం అది ప్రాపర్టీస్ని ఎక్వైర్ కానీ హోల్డ్ కానీ డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు, కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వచ్చు, కెన్ స్యూ బీ స్యూడ్ అన్నట్టు చెప్పచ్చు. నెక్స్ట్ కంపోజిషన్ ప్రకారం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తారు. నేమ్లీ ఎవరెవరిని? ఫస్ట్ చైర్పర్సన్, నెక్స్ట్ ముగ్గురు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లా దగ్గర నుంచి ఆ ముగ్గురు నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ. ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ ఎక్స్ అఫిషియో. వీళ్ళు 5 వస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఏంటంటే ఇట్ ఈస్ నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ హూమ్ అట్లీస్ట్, ఈ 5లో ముగ్గురైనా సరే హోల్ టైమ్ మెంబర్స్ అయి ఉండాలి. ఆఫ్ హూమ్ అట్లీస్ట్ 3 షాల్ బి హోల్ టైమ్ మెంబర్స్. వీళ్ళ టర్మ్ ఎప్పటి వరకు ఉంటుంది? 5 years ఆర్ టిల్ ద అటైన్ ద ఏజ్ ఆఫ్ 65. వీళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అవ్వచ్చు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, 5 years ఆర్ 65, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇప్పుడు రిమూవ్ చేయాలంటే బర్ప్ అని చెప్పి గుర్తుంచుకుందాం. బర్ప్లో ఏంటి? బర్ప్లో బి ఏంటంటే అన్డిశ్చార్జ్డ్ ఇన్ బ్యాంక్రప్ట్ అయి ఉండాలి. ఈజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ బ్యాంక్రప్ట్ యాజ్ డిఫైన్డ్ అండర్ పార్ట్ 3. పార్ట్ 3 ప్రకారం అన్డిశ్చార్జ్డ్ బ్యాంక్రప్ట్ అయి ఉండాలి. బర్ప్. యూ అన్సౌండ్ మైండ్ అంటే ఇక్కడ బాగోదు కాబట్టి హ్యాస్ బికమ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఇన్కాపబుల్ ఫర్ యాక్టింగ్ యాజ్ అ మెంబర్. ఆర్ ఏం లేదు కానీ moral turpitude, హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఫర్ అన్ అఫెన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద moral turpitude. బర్ప్ పి అన్నాం కదా, పొజిషన్. హ్యాస్ అబ్యూజ్డ్ ద పొజిషన్ విచ్ ఈస్ డెట్రిమెంటల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఈ 4 కేసెస్లో మనం ఆ మెంబర్ని తీసేయచ్చు. సో ఐబీబీఐకి సివిల్ సిపిసికి ఉన్న పవరే ఉంది. ఐబీబీఐ షల్ హ్యావ్ ద ఫాలోయింగ్ పవర్స్ యాజ్ వెస్టెడ్ విత్ ద సివిల్ కోర్ట్. ఏంటది? సివిల్ కోర్ట్ అండర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజరల్ 1908 వైల్ ట్రయింగ్ ఏ స్యూట్. ఒక స్యూట్ ట్రై చేస్తున్నప్పుడు సివిల్ కోర్టుకి ఎలాంటి పవర్స్ ఉన్నాయో ఐబీబీఐకి కూడా అదే పవర్ ఉంది. ఏంటది? ఫస్ట్ SIID. దీంతోపాటు మనం ఎలా గుర్తుంచుకున్నామంటే సమ్మనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ అండ్ ఎగ్జామినింగ్ హిమ్ ఆఫ్ ఓత్. ఫస్ట్ సమ్మన్స్ ఇష్యూ చేస్తున్నాము ఒక పర్సన్కి, వాడు వస్తున్నాడు, వాడిని ఎగ్జామిన్ ఆఫ్ ఓత్ అని తీసుకొస్తున్నాము. వాడు వస్తూ ఏం తీసుకొస్తారు? డాక్యుమెంట్స్ తీసుకొస్తారు. సో డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ at such place and such time as may be specified by the board. అది తీసుకురావడం వల్ల ఏమవుతుంది? ఎవిడెన్స్ యాజ్ అన్ ఎఫిడవిట్ కింద యాక్ట్ అవుతుంది. సో రిక్వైరింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్, రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్. ఇలా 3 పాయింట్లు లింక్ చేసుకుని చదువుకున్నాం. ఇష్యూయింగ్ ఎంక్వైరీస్, ఇష్యూయింగ్ కమిషన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ సచ్ అదర్ యాక్ట్. ఇంకోసారి సివిల్ ప్రొసీజరల్ కోడ్ ప్రకారం ఏమేంటి? సివిల్ కోర్టుకున్న పవర్సే ఉన్నాయి. సివిల్ కోర్టుకి ఏమేమి పవర్స్ ఉన్నాయి? అండర్ సివిల్ ప్రొసీజరల్ కోడ్ ప్రకారం వైల్ ట్రయింగ్ ఏ స్యూట్ ఇట్ హ్యాస్ ద పవర్. ఏంటి ఆ పవర్స్? సమ్మనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్, ఎగ్జామినింగ్ హిమ్ ఆన్ ఓత్. వాడు వస్తూ discovery and production of the documents or books of account at such place and such time as may be specified by the board. అది తీసుకురావడం వల్ల రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్. ఇలాగే రిసీవింగ్ ఎవిడెన్స్ ఆన్ ఎఫిడవిట్. ఇష్యూయింగ్ కమిషన్స్ for what? For examination of witnesses or documents. Issuing commissions for examination of witnesses or the documents. Issuing enquiries. సో రోల్ ఆఫ్ ఐబీబీఐ ఇంక్లూడ్ చేస్తుంది? ఫస్ట్ సూపర్వైజ్ చేస్తుంది అనమాట ఫంక్షన్స్ ఆఫ్ ఐబీబీఐ. సూపర్వైజెస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎవరెవర్ ఫంక్షన్స్ని సూపర్వైజ్ చేస్తుంది? ఐపీఏ, ఐబీఐ, ఐయూ, వీళ్ళ ముగ్గురు ఫంక్షన్స్ని సూపర్వైజ్ చేస్తుంది. దాంతోపాటు ఈజ్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ ద రూల్స్ అండ్ ఎన్ఫోర్స్ ద రూల్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐబీబీఐ. సో ఏంటది? ప్రాసెసెస్ ఆఫ్ ఐబీసీలో ఏంటి? ఇంక్లూడింగ్ సిఐఆర్పి ప్రాసెస్, సిఐఆర్పి లిక్విడేషన్, కార్పొరేట్ లిక్విడేషన్, ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్, ఇండివిజువల్ ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ. సో ఇలాగ ఈ 4 ప్రాసెస్లను చూస్తుందన్నమాట. దానికి రిలేటెడ్గా ఎంపవర్డ్ టు ఫ్రేమ్ అండ్ ఎన్ఫోర్స్ ద రూల్స్. ఇవి రోల్కి రిలేటెడ్ వచ్చేసరికి 2 పాయింట్లు రాస్తాం. ఏంటంటే జస్ట్ ఫస్ట్ సూపర్వైజ్ చేస్తుంది, నెక్స్ట్ ఏంటంటే ఈజ్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్లో ఏంటంటే ఆర్. ఫస్ట్ ఈ 3 Rలు గుర్తుంచుకుందాం. ఫస్ట్ ఆర్ ఏంటంటే రిజిస్టర్ చేయొచ్చు. రిజిస్టర్
రిజిస్టర్ ఇన్సాల్వెన్సీ, ఐపీఏ, ఐపీ, ఐయూస్ వీటిని రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ పవర్ ఇచ్చినప్పుడు విత్డ్రాల్ కూడా పవర్, రిజిస్టర్ అయ్యాక దాన్ని రిన్యూ చేసే పవర్, విత్డ్రా చేసే పవర్, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ చేసేది, క్యాన్సిలేషన్ చేసేది ఆఫ్ సచ్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఆర్ వచ్చేసరికి అది. సెకండ్ ఆర్ వచ్చేసరికి రెగ్యులేషన్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి రెగ్యులేషన్ స్టాండర్డ్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఐపీఏ, ఐయూస్ అండ్ ఐపీస్. నెక్స్ట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ కోసం, రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్ కోసం మెకానిజం సెట్ చేయొచ్చు. సో 3 ఆర్లు ఏంటంటే ఫస్ట్ రెగ్యులేట్ చేయొచ్చు. దేన్ని రెగ్యులేట్ చేయొచ్చు? రెగ్యులేషన్ స్టాండర్డ్స్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్. ఇందాకేంటి ఫస్ట్ సూపర్వైజ్ చేయొచ్చు అన్నాము. సూపర్వైజ్తో పాటు రెగ్యులేషన్ స్టాండర్డ్స్ అనేది ఇష్యూ చేయొచ్చు అనమాట, ఫంక్షన్స్ ఎలా జరగాలన్నట్టు. ఫంక్షనింగ్ ఆఫ్ ఐపీసీ కోసం స్టాండర్డ్స్ అనేది రెగ్యులేషన్స్ ఇవ్వచ్చు, రెగ్యులేషన్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఫంక్షన్ అది. సెకండ్ ఏంటంటే రిజిస్టర్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఏంటి? క్యాన్సిలేషన్, విత్డ్రాల్, సస్పెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ రిజిస్టర్తో పాటు రిజిస్టర్ అనగానే రెన్యూ చేసుకోవచ్చు, లేకపోతే విత్డ్రా చేసేయచ్చు, సస్పెండ్ ఆర్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ 5 పదాలు పడాలి రిజిస్ట్రేషన్తో పాటు. ఇవి ఫస్ట్ ఫంక్షన్ అది. సెకండ్ ఫంక్షన్ ఏంటంటే రెగ్యులేట్ చేయొచ్చు, స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. ఫంక్షనింగ్ ఎలా జరగాలి, ఐపీఏ ఫంక్షన్ ఎలా చేయాలి, ఐయూ ఫంక్షన్ ఎలా చేయాలని చెప్పేసి రెగ్యులేషన్స్ ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి ఇన్వెస్టర్ గ్రీవియన్సెస్ మెకానిజం, సెట్ మెకానిజం ఫర్ redressal of grievances. Next, it can call for the information and records from IPS, IUs and information utilities దగ్గర నుంచి కానీ, IPS దగ్గర నుంచి కానీ, IPs దగ్గర నుంచి can call for information and also can carry out the inspection and investigations. ఇవి చేస్తూనే మానిటర్ కూడా చేయొచ్చు. మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్, 3 మానిటర్ చేయొచ్చు. సో ఇవి 3 ఒక సెట్ అయిపోయింది. ఆ 3 ఒక సెట్, ఆర్ఆర్ఆర్ ఒక సెట్, ఇవి ఒకటి కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్, క్యారీ అవుట్ ఇన్స్పెక్షన్, వాళ్ళని మానిటర్ చేయడం, ఈ 3 ఒక సెట్. వీటి వల్ల ఏమవుతుంది? ఇట్ ప్రమోట్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద గవర్నెన్స్. అండ్ లాస్ట్లో ఏంటంటే మేక్ బైలాస్ ఫర్ ఐపీఏ విచ్ ఇన్క్లూడ్స్, అందులో ఏమేమి ఉంటాయంటే ఒక కంపటెన్స్, ఎలిజిబిలిటీ ఫర్ ద ఐపీ యొక్క ఎలిజిబిలిటీ, ఎన్రోల్మెంట్, ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు, ఎన్రోల్మెంట్ ఎలా అవుతుంది, వాడికి ఎంత కంపటెన్స్ ఉండాలి, ఫీ ఎంత పే చేయాలి, పెనాల్టీస్ ఎలాగా, గ్రీవియన్సెస్ ఇలాగా. సో బైలాస్ ఫర్ ఐపీఎస్ ఉంటుంది. సో ఇంకొకసారి ఏంటంటే ఫంక్షన్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఐబీబీఐ అడిగారు అనుకో, రోల్లో 2 వస్తుంది. సూపర్వైజింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ముగ్గురు అండ్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ అండ్ ఎన్ఫోర్స్ ద రూల్స్ ఫర్ ద వేరియస్ ప్రాసెసెస్. ఇవి 2 చెప్తాము. రెండిటితో పాటు పవర్స్ అండ్ ఫంక్షన్స్లో ఏమొస్తాయి? ఆర్ఆర్ఆర్, రిజిస్టర్, రెగ్యులేషన్ స్టాండర్డ్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. రెగ్యులేషన్స్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఐపీఏ, ఐయూస్ అండ్ ఇన్ఫర్మేషన్, అదే ఐపీఏ, ఐయూ. ఇంకొక ఆర్ ఏంటంటే సెట్ మెకానిజం ఫర్ ద రిడ్రెసల్ ఆఫ్ ద గ్రీవియన్సెస్. ఈ 3 ఆర్లు అయిపోయాక కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్, కెన్ క్యారీ అవుట్ ద ఇన్స్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ 3. ఇవి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది పెరుగుతుంది. ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గవర్నెన్స్. అండ్ ఇవి 6 పాయింట్స్ అయిపోయింది, 6 to 7. 8th పాయింట్ ఏంటంటే మేక్ బైలాస్ ఫర్ ఐపీఏ. బైలాస్ ఫర్ ఐపీఏలో ఏమొస్తాయి? అన్నీ వచ్చేస్తాయి ఇందులో. బైలాస్ ఫర్ ఐపీఏలో ఇన్క్లూడ్స్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కంపెటెన్స్ ఫర్ ద మెంబర్స్, స్టాండర్డ్స్ ఫర్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎథికల్ ఫేర్, ఎన్రోల్మెంట్ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేయాలి, ఎన్రోల్మెంట్ క్రైటీరియా ఏంటి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, గ్రీవియన్స్ రిడ్రెసల్, ఫీజు, పెనాలిటీస్, ఇవన్నీ కూడా మేక్ బైలా ఫర్ ఐపీఎస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద క్లాస్ ఆఫ్ రెగ్యులేటెడ్ బట్ ప్రైవేట్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏంటంటే మినిమం స్టాండర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ కండక్ట్ అనేది ఉండాలి. 206 ఆఫ్ ఐబీసీ ఏం చెప్తుంది? ఎవడైతే మెంబర్ ఆఫ్ ఐపీఏ అవుతున్నాడో వాడు అండ్ హీ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ విత్ ఐపీబీఐ. 206 ప్రకారం ఏంటంటే as per section 206 of IBC code, an insolvency professional has to be a member of any
IPA. Be a member of any IPA. B. Registered as an insolvency professional with IBBI. ఇంకోసారి 206 of IBC ప్రకారం an insolvency professional has to be a member of insolvency professional agency. ఆఫ్ ఎనీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీలో మెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్, హీ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ విత్ IBBI. సో ఇప్పుడు ఒక ఐపీ అనేవాడు ప్రొఫెషనల్ కాబట్టి వాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రోల్ అనేది ఉంటుంది అనమాట. ఇది పర్టికులర్ ఫంక్షన్ అని చెప్పలేము, ఎందుకంటే ఒక చోట వాడు వచ్చేసరికి లిక్విడేషన్ చేయాలి, ఇంకో చోట ఏంటంటే వాడు కంపెనీని కాపాడుతాడు. ఒక చోట ఏమో చంపేస్తాడు, ఒక చోట ఏమో కాపాడుతాడు. సో అలా చెప్పలేము కాబట్టి టు టేక్ సచ్ యాక్షన్స్ యాజ్ మే బి నెసెసరీ రిక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మ్యాటర్. ఫ్రెష్ స్టార్ట్ ఆర్డర్లో ఫ్రెష్ స్టార్ట్ ప్రాసెస్ అనేది చేస్తాడు పార్ట్ 3 ప్రకారం. పార్ట్ 2 ప్రకారం ఏంటి, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ CIRP చేస్తాడు. అలాగే లిక్విడేషన్ ఆఫ్ కార్పొరేట్ డెటార్ కూడా చేస్తాడు. నెక్స్ట్, ఇండివిజువల్లో ఏంటి, ఇండివిజువల్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ చేస్తాడు. ఇండివిజువల్ బ్యాంక్రప్సీ ప్రాసెస్ కూడా చేస్తాడు. ఇలా 4 పాయింట్స్ అయిపోయింది. దాంతోపాటు ఫ్రెష్ స్టార్ట్ ప్రాసెస్ కూడా చేస్తాడు. సో ఇవి ఏంటి, జస్ట్ రోల్స్ అన్నట్టు. కానీ అన్నిటికీ కలిపి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట, ఎలా ఉండాలన్నట్టు. ఏంటంటే రీజనబుల్ డ్యూ కేర్తో ఉండాలి. నెక్స్ట్, బైలాస్ ఆఫ్ IPAలో ఏముందో అవి ఫాలో అవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్, బైలాస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఏది చెప్తే దాని ప్రకారమే IP అనేవాడు చెయ్యాలి. ఒకవేళ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూడాలనుకునిస్తే దాన్ని చూడనివ్వాలి. టు అలౌ ద ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ టు ఇన్స్పెక్ట్ హిజ్ రికార్డ్స్. అండ్ వీడు చేసే ప్రతి పని కాపీ ఆఫ్ ద రికార్డ్ అనేది ముగ్గురికి ఇవ్వాలి. IPA ఫస్ట్, నెక్స్ట్ అడ్జుడికేటింగ్ అథారిటీ అండ్ IBBI ముగ్గురికి ఇవ్వాలి. టు పర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఇన్ సచ్ మేనర్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ స్పెసిఫైడ్. సో కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమొస్తుందంటే డ్యూ డెలిజెంట్గా ఉండాలి. నేను చేసే ప్రతి పని కాపీ ఆఫ్ ద రికార్డ్ ఎవరికి ఇవ్వాలి, సబ్మిట్ ద కాపీ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ ఎవ్రీ ప్రొసీడింగ్స్ బిఫోర్ అడ్జుడికేటింగ్ అథారిటీ, బోర్డ్, IBBI, IPA ముగ్గురికి ఇవ్వాలి, ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ మెంబర్. ఒకవేళ IPA ఎవరైనా సరే నేను ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నానంటే అలౌ ఇన్స్పెక్షన్. సో IPAస్లో ఏంటి, ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్. IPA ఎందుకు, ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ టు రెగ్యులేట్ ద IPస్ని రెగ్యులేట్ చేయడానికి IPAs అనేవి ఉన్నాయి. సో IPAస్లో ఏమొస్తున్నాయి, 3 వస్తున్నాయి, ICSA, ICAI అండ్ కాస్ట్ అకౌంటెంట్. సో ఈ మూడింటిని ఎలా చెప్తున్నారంటే ICAI దగ్గరకు వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అని ముందు వచ్చేస్తుంది, CA వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనేది ముందు వస్తుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IP ఆఫ్ ICAI అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళ దగ్గరికి వద్దాం. కాస్ట్ అకౌంటెంట్ ఈజీ, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, IPA ఆఫ్ ICAI అంతే. నెక్స్ట్ ICSI దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ మన పేరే వస్తుంది, ICSI ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఏంటంటే కాస్ట్ అకౌంటెంట్కి మనకి తేడా ఏంటి, కాస్ట్ అకౌంటెంట్కి ముందు IPA అని వచ్చేస్తుంది, మనదేంటంటే మన పేరు ముందు వచ్చి తర్వాత IPA అని వెనక వస్తుంది. ఇంకా ఒక్క CA వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అని చెప్పేసి ముందు వస్తుంది. ఇలా 3 పేర్లు ఇలా గుర్తుంచుకోవాలి, ముగ్గురు IPAలు. దాని తర్వాత వీళ్ళ ఫంక్షన్ ఏంటి, ఆబ్వియస్గా మన ICSI పని ఏంటి, మెంబర్షిప్ గ్రాంట్ చేస్తూనే సస్పెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది, మనం ఎలా పని చేయాలనేది స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది. ఈ స్టాండర్డ్స్ ఇష్యూ చేయడమే కాదు, మన పనిని మానిటర్ కూడా మన పర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్, మన ఇంట్రెస్ట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. సేఫ్ గార్డ్ ద రైట్స్, ప్రివిలేజ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద IPs.
సేఫ్ గార్డ్ ద రైట్స్, ప్రివిలేజ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఐపీస్. నెక్స్ట్, మన మీద ఎవరైనా రెడ్రెసల్ గ్రీవియన్సెస్ ఉంటే కన్స్యూమర్ పైన అవి కూడా రిజాల్వ్ చేస్తుంది. రిడ్రెస్ ద గ్రీవియన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్ అగెయిన్స్ ద ఐపీస్ అండ్ పబ్లిష్ సచ్ అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ద బోర్డ్. సో ఇవి ఫంక్షన్స్ అనమాట ఐపీఏస్ ఫంక్షన్స్ ఏంటంటే మన కోసం, ప్రొఫెషనల్స్ కోసం, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ కోసం మెంబర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. shall provide the membership to such person who fulfill the requirements set out in the bylaws. మెంబర్షిప్ ప్రొవైడ్ చేయడంతో పాటు సస్పెండ్ ఆర్ క్యాన్సిల్ కూడా చేస్తుంది. ఇవి 2 ఫంక్షన్స్. నెక్స్ట్, స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది, మనల్ని మానిటర్ చేస్తుంది. దాంతోపాటు పబ్లిష్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నెససరీ. నెక్స్ట్, మన రైట్స్, ప్రివిలేజెస్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. రైట్స్, ప్రివిలేజెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఐపీస్ని బ్యాలెన్స్ చేస్తుంది. సేఫ్ గార్డ్ చేస్తుంది, బ్యాలెన్స్ అని కాదు, సేఫ్ గార్డ్ చేస్తుంది. నెక్స్ట్, రెడ్రెసెస్ ఆఫ్ ద గ్రీవియన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్ అగెయిన్స్ ద ఐపీస్. ఎవరి దగ్గర అయితే ఉందో అవన్నీ రెడ్రెసల్ చేస్తుంది. సో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ఐపీఏ. Information utility is defined as a person who is registered with the SEBI కాదు board as an information utility under section 210. The main duty of the information utility is to collect, collate, authenticate and disseminate the financial information. Enduku the purpose of such collection, collation and dissemination or authentication of the financial information of the debtors is done to facilitate the swift decision making in the resolution proceedings. It is to facilitate the swift decision making in the resolution proceedings. ఇప్పుడు obligation of information utility చూద్దాం. ఏంటి ఆబ్లిగేషన్? వాళ్ళు ఏంటంటే యూనివర్సలీ యాక్సెప్టబుల్ ఫార్మాట్లో ఉంచుకోవాలి. నెక్స్ట్, ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా సరే అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే తీసుకోవాలి, ఇన్ సచ్ ఫార్మ్ అండ్ మేనర్లోనే తీసుకోవాలి. మినిమం స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఒథెంటికేట్. నేను ఇందులో చెప్పినట్టయితే కలెక్ట్, కోలేట్, ఒథెంటికేట్ అన్నారు. ఇప్పుడు ఒథెంటికేట్ అంటే చెక్ చేయడం. చెక్ చేసేటప్పుడు ఆ కన్సర్న్ పార్టీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట, నీట్గా తెలుసుకోవాలి. అండ్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ పర్సన్. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. అది కొన్ని ఆబ్లిగేషన్స్. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాం. క్రియేట్ అండ్ స్టోర్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యూనివర్సలీ యాక్సెసిబుల్ ఫార్మాట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, యాక్సెప్ట్ ఎలక్ట్రానిక్ సబ్మిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పర్సన్స్ హూ ఆర్ అండర్ ఆబ్లిగేషన్ టు సబ్మిట్ సచ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రానిక్ సబ్మిషన్స్లోనే తీసుకోవాలి. హూ ఆర్ అండర్ ఆబ్లిగేషన్ టు సబ్మిట్ సచ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. థర్డ్, యాక్సెప్ట్ ఇన్ ద స్పెసిఫైడ్ ఫార్మ్ అండ్ మేనర్ electronic submission of the financial information from the persons who are intended to submit the such financial information. ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో the persons who are intended to submitting, they must submit in the proper form and manner. Okay, meet such minimum service quality standards as may be specified by the regulations. Adi fourth point. Fifth, get information received from the various persons authenticated by all the concerned parties before storing such information. Adi అథెంటికేట్ చేసినప్పుడు ఆల్ కన్సర్న్ పార్టీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం మనం అన్నట్టు. నెక్స్ట్, ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ బై ఇట్ టు ఎనీ పర్సన్ who intends to access such information in such manner as may be specified by the regulations. Provide access to the financial information stored by it to any person who intends to access such information in such manner as may be specified by the regulations. 7. Publish such statistical information as may be specified by regulations. ఇంకోసారి ఏంటంటే యూనివర్సలీ యాక్సెసిబుల్ ఫార్మాట్లో ఉండాలి. ఎలక్ట్రానిక్ సబ్మిషన్స్ ఎవరు ఆబ్లిగేషన్లో ఉన్నారో వాళ్ళ ఎలక్ట్రానిక్ సబ్మిషన్సే ఇవ్వాలి, ఇన్ స్పెసిఫైడ్ ఫార్మ్ అండ్ మేనర్లోనే ఇవ్వాలి. మినిమం సర్వీస్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అథెంటికేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆల్ కన్సర్న్ పార్టీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసేంత ఉండాలి. గెట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద వేరియస్ పర్సన్స్ authenticated by all the concerned parties before storing such information. Before storing any information, get various parties దగ్గర నుంచి authenticate చేసుకుంటాం అనమాట. Provide access to the financial information stored by to any person who intends to access such information in such manner as may be specified by regulations. 6 points వరకు ఈజీగా గుర్తుంటాయి. లాస్ట్ పాయింట్ ఏంటంటే డ్రైగా ఉంది. పబ్లిష్ such statistical information as may be specified by the regulations.
7th పాయింట్ వచ్చేసరికి పబ్లిష్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ఫండ్లో ఎలా వస్తుంది మనీ? గ్రాంట్స్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఫండ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా గ్రాంట్ చేసినా సరే, లేకపోతే అమౌంట్ రిసీవ్డ్ యాజ్ ఎ కంట్రిబ్యూషన్ బై ఎనీ పర్సన్, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద ఫండ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్, ఇంట్రెస్ట్ ఆర్ అదర్ ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఫ్రమ్ ద ఫండ్. ఈ 4 సోర్సెస్ నుంచి వస్తాయన్నమాట మనీ. ఇట్ ఈస్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ ఈ సెక్షన్ ప్రకారం పర్సన్ ఎవడైతే కంట్రిబ్యూట్ చేసాడో ఫండ్కి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇనీషియేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కోడ్, ఈ కోడ్ ప్రకారం ఏదైనా ఇనీషియేషన్ జరిగిందనుకో, కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు ద అడ్జుడికేటింగ్ అథారిటీ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ద ఫండ్ నాట్ ఎక్సీడింగ్ ద అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై ఇట్. నేను అప్లికేషన్ ఇచ్చి అడ్జుడికేషన్ అథారిటీకి నేను ఏదైతే ఫండ్స్ ఇచ్చానో నాకు విత్డ్రా చేయండి, నేను ఎంత అమౌంట్ అయితే ఇచ్చానో అంతవరకే విత్డ్రా చేయండి. ఎందుకోసం? ఫర్ మేకింగ్, నాకు ఇన్సాల్వెంట్ అవుతున్నా కదా, నేను నా వర్క్ మ్యాన్కి పే చేసుకోవాలి, అసర్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీటింగ్ ద ఇన్సిడెంటల్ కాస్ట్ డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ సచ్ అదర్ పర్పస్ యాజ్ మే బి డిస్క్రైబ్డ్. సో ఈ పర్పసెస్ కోసం అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఎవరి దగ్గరికి? అడ్జుడికేటింగ్ అథారిటీకి నా మనీ నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి. సో ఇలాగా 4 రకాలుగా. ఫస్ట్ ఏంటంటే గ్రాంట్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఫండ్, అమౌంట్ డిపాజిటెడ్ బై ఎనీ పర్సన్ యాజ్ ఎ కంట్రిబ్యూషన్ టు ద ఫండ్, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద ఫండ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్, ఇంట్రెస్ట్ ఆర్ అదర్ ఇన్కమ్స్ రిసీవ్డ్ అవుట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఫ్రమ్ ద ఫండ్. ఫైనాన్షియల్ డెటార్కి మనం గుర్తుంచుకోవడానికి ఏం చేసామంటే ABCDEFGH. సో ఇలా గుర్తుంచుకున్నాం అనమాట హెచ్ వరకు. ABCDEFGHలో ఏమొస్తుందంటే ఫస్ట్ ఏ నీకు ఎలా కావాల్సి యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ అని గుర్తుంచుకోవచ్చు. బి వచ్చేసరికి బారోయింగ్స్ ఏమైనా చేస్తున్నారు అగెయిన్స్ట్ ఇంట్రెస్ట్. సి వచ్చేసరికి ఫస్ట్ ఏ కాల్సే యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ, లేకపోతే ఇక్కడ కూడా క్రెడిట్ ఫెసిలిటీ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ C² అనుకోవచ్చు క్రెడిట్ ఫెసిలిటీ, కౌంటర్ ఇండెమ్నిటీ ఏదైనా ఉన్నా సరే. డీలో ఏంటి? డిబెంచర్స్ ఏమైనా తీసుకున్నారనుకున్నా, డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఎంటర్ అయినా సరే. సో ABCDE ఏముండదు, F ఉంటుంది. F వచ్చేసరికి ఫార్వర్డ్ సేల్, ABCDEF. G ఏంటంటే గ్యారంటీ ఇవ్వడం, వీటన్నిటి కోసం గ్యారంటీ ఇవ్వడం. హెచ్ హైయర్ పర్చేస్ అంటే ఏదైనా లీజ్లో తీసుకోవడం కానీ. సో ఇలాగ ABCDEFGH వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ టర్మ్స్లో ఏంటంటే మనీ బారోడ్ అగెయిన్స్ట్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బి అది. సి ఎనీ అమౌంట్ రైజ్డ్ బై ద యాక్సెప్టెన్స్ అండర్ యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ. Any counter indemnity obligation in respect of a guarantee, indemnity, bond, documentary letter of credit or any other instrument issued by a bank or financial institutions. ఏంటంటే ఎనీ కౌంటర్ ఇండెమ్నిటీ ఆబ్లిగేషన్ ఉంది ఎవరి మీద? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్యారంటీ, ఇండెమ్నిటీ బాండ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇష్యూ చేసిన బ్యాంక్ గ్యారంటీ మీద కానీ, ఇండెమ్నిటీ మీద కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద కానీ, బాండ్ మీద కానీ ఏదైనా కౌంటర్ ఇండెమ్నిటీ ఆబ్లిగేషన్ ఉంటే అది కూడా ఫైనాన్షియల్ డెప్ట్లో వస్తుంది. సో ఇప్పుడు వరకు ఏమైంది? BCC వరకు అయింది. BCC ఏమైంది? ఫస్ట్ బి వచ్చేసరికి బారోయింగ్, నెక్స్ట్ సి వచ్చేసరికి కౌంటర్ ఇండెమ్నిటీ ఆబ్లిగేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద గ్యారంటీ, ఇండెమ్నిటీ, బాండ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకొక సి ఏంటి? ఎనీ అమౌంట్ రైజ్డ్ బై ద యాక్సెప్టెన్స్ అండర్ యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ, ఎనీ అమౌంట్ రైజ్డ్ బై ద యాక్సెప్టెన్స్ అండర్ ఎనీ యాక్సెప్టెన్స్ క్రెడిట్ ఫెసిలిటీ ఏదైనా తీసుకున్నా సరే. ఇప్పుడు డీల్ మీద 2, డి మీద 2 ఏంటి? డిబెంచర్స్ ఏమైనా తీసుకున్నా సరే. సో ఎనీ అమౌంట్ raised pursuant to the issue of the bonds, notes, debentures. So any amount raised pursuant to the issue of the bonds, notes, debentures or any similar instrument. అది ఒక డి వచ్చేసింది. నెక్స్ట్ రిసీవబుల్ డిస్కౌంట్స్ ఏదైనా అవుతున్నారు, రిసీవబుల్స్ ఏదైనా ఉంది నా దగ్గర, దాన్ని నేను సేల్ చేస్తున్నానా డిస్కౌంట్ చేస్తున్నాను ఫర్ నాన్ రికోర్స్ బేసిస్, అదర్ దాన్ నాన్ రికోర్స్ బేసిస్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి డెరివేటివ్స్. సో D3 వస్తుందన్నమాట ఇక్కడ. ఎనీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్
into in connection with the protection against the benefit from the fluctuations in any rate or price, and for calculating the value of any derivative transaction only the market value of the transaction shall be taken into account. అదంతా పక్కన పెట్టిన any derivative transactions entered in connection with the protection or benefit from fluctuations in any rate or price, అక్కడ వరకు రాద్దాం. లేకపోతే ఎనీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ in connection with the protection against from the any fluctuations in any price or rate. డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఎంటర్ అయ్యాము? ఇన్ కనెక్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఆర్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఎనీ రేట్ ఆర్ ప్రైస్. సో ఇక్కడ వరకు 3 అయినాయి. ఎనీ అమౌంట్ రైజ్డ్ పర్సువెంట్ టు ద ఇష్యూ ఆఫ్ ద బాండ్స్, డిబెంచర్స్, లోన్ స్టాక్ ఆర్ ఎనీ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు చెప్తాము. నెక్స్ట్ వచ్చేసరికి రిసీవబుల్స్ సోల్డ్ ఆర్ డిస్కౌంటెడ్ అదర్ దాన్ ఎనీ రిసీవబుల్ సోల్డ్ ఆన్ నాన్ రికోర్స్ బేసిస్. సింపుల్గా ఏంటంటే రిసీవబుల్ సోల్డ్స్ ఆర్ డిస్కౌంటెడ్ అదర్ దాన్ విచ్ ఆర్ ఫర్ నాన్ రికోర్సబుల్ బేసిస్ అన్నట్టు చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చదివాం? డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్. ఎందుకు ఎంటర్ అయ్యాం? ఫర్ ద ప్రొటెక్షన్ అగెయిన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రొటెక్షన్ అగెయిన్స్ ఆర్ ద బెనిఫిట్ ఫ్రమ్ ఎనీ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఎనీ రేట్ ఆర్ ప్రైజ్. సో ఇలాగ మూడు డీల్ అయినాయి. D3 అయింది. నెక్స్ట్ F ఫార్వర్డ్ సేల్. ఎనీ అమౌంట్ రైజ్డ్ అండర్ any transactions including a forward sale or purchase agreement having the commercial effect of borrowing. Any amount raised under forward sale or purchase agreement having the commercial effect of borrowing. దాంట్లో commercial effect of borrowing అనేది వస్తుందన్నమాట ఫార్వర్డ్ సేల్ ఆర్ పర్చేస్ అగ్రిమెంట్ వల్ల. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఎనీ అమౌంట్ రైజ్డ్ బై ఫ్రమ్ అన్ అలాటీ అండర్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ షల్ డీమ్డ్ టు బీ అన్ అమౌంట్ హ్యావింగ్ ద కమర్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ బారోయింగ్. అండ్ అలాటీ అంటే రియల్ ఎస్టేట్ అలాటీస్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నట్టు ఇక్కడ వచ్చేవి. ఎనీ అమౌంట్ రైజ్డ్ ఫ్రమ్ అన్ అలాటీ అండర్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ షాల్ బీ డీమ్డ్ టు బీ అన్ అమౌంట్ హ్యావింగ్ ద కమర్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ బారోయింగ్. సో అది ఫార్వర్డ్ సేల్లో వస్తుంది. సో B C² D³ F. G ఏంటి? గ్యారంటీ ఇస్తున్నాం, వీటన్నిటికీ గ్యారంటీ ఇస్తున్నాం. H వచ్చేసరికి ఎనీ అమౌంట్ రైజ్డ్ యాజ్ అ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లీజ్ ఆర్ హైయర్ పర్చేస్ అగ్రిమెంట్. లీజ్ కోసం కానీ హైయర్ పర్చేస్ అగ్రిమెంట్ కోసం కానీ చేస్తున్నా సరే. సో దీనికి ఏంటంటే లాస్ట్లో గ్యారంటీ అన్నాను కదా. ద అమౌంట్ ఆఫ్ ఎనీ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గ్యారంటీ ఆర్ ఇండెమ్నిటీ ఫర్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్. పైనుంచి కింద వరకు అన్నీ రాసిన దానికి ఏమైనా గ్యారంటీ ఇచ్చిన ఇండెమ్నిటీ ఇచ్చిన ఫర్ ఎనీ అదర్ ఆఫ్ ఎనీ ఐటమ్స్ ఆఫ్ ద అబవ్, ఫర్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ అబవ్ అన్నట్టు రాస్తాము. ఫర్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ అబవ్ అన్నట్టు ద అమౌంట్ ఆఫ్ ద లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గ్యారంటీ ఆర్ ఇండెమ్నిటీ ఫర్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ అబవ్. సో దాన్ని ఫైనాన్షియల్ డెప్ట్ అంటాము. సో ఫైనాన్షియల్ డెప్ట్లో ఏంటంటే B C² D³ H G ABCDEFGH అన్నట్టు చూసుకోవచ్చు. అందులో E ఏం ఉండదు, GH వరకే.